హాయ్ సోషల్ పోస్ట్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, యాంఫీ రిజిస్టర్డ్. ఈరోజు మనం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం అండి. జనరల్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు యాక్టివ్ ఫండ్స్లో పెట్టండి అని చెప్తుంటారు. ఇవాళ ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం అండి. సో ఫస్ట్ యాక్చువల్గా ప్యాసివ్ ఫండ్స్ ఎవరికి సూటబుల్ అనేది మాట్లాడుకుందాం. ఎవరైతే బిగినర్ మ్యూచువల్ ఫండ్స్లో బిగినర్ ఇన్వెస్టర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ అనేది సూటబుల్ అవుతుందండి. ఎందుకు అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేటప్పుడు ఎలాగ పెరుగుతుంది ఏంటి అనేది బేసిక్స్ అర్థం చేసుకోవడానికి ఇనీషియల్గా ఇండెక్స్ ఫండ్స్ అనేది రికమెండ్ చేస్తుంటారండి. ఓకే, ఈ ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనం ఇవాళ మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఈ ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ అనేది ఒక మార్కెట్ బెంచ్ మార్క్లో ఇన్వెస్ట్ చేయాలి వితౌట్ ఎనీ డీవియేషన్. ఎప్పుడైతే ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో మనం ఆ మార్కెట్ ఇండెక్స్ బెంచ్ మార్క్ ఫాలో అవ్వాల్సిందే, మస్ట్గా ఫాలో అవ్వాల్సింది, ఎనీ డీవియేషన్ లేకుండా ఫాలో అవ్వాల్సిందే. సో ఇలాగ ఫాలో అయ్యి ఈ ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం నష్టపోయేది ఏంటంటే ఆ ఇండెక్స్ ఫండ్లో చాలా స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ ఉంటుంది. ఓవర్ వాల్యూడ్ ఉండేటప్పుడు ఆ ఓవర్ వాల్యూడ్లో కూడా మనం కొనాల్సి వస్తుంది. ఇండెక్స్ ఫండ్ ఎప్పుడైతే కొంటామో ఆ ఓవర్ వాల్యూడ్ స్టాక్ వెయిటేజ్ కూడా మనం కొనాల్సి వస్తుంటుంది. తర్వాత ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ దిస్ మార్కెట్ వాలటైల్ మార్కెట్ వాలటైల్గా ఉండేటప్పుడు మనకు కావాల్సిన స్టాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోలేం. ఏదైతే ప్యాసివ్ ఫండ్స్ ఇండెక్స్ బెంచ్ మార్క్లో ఉంటుందో సో ఆ పర్టికులర్ స్టాక్స్ కావాలి అనుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేయలేం ఈ ప్యాసివ్ ఫండ్స్లో. ఇది కాకుండా ఏదైతే మనం ఒక ప్రైస్ డిస్టార్షన్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ రిటర్న్స్ మనం అనుకునే రిటర్న్స్ రావాలనుకునేటప్పుడు ఇండెక్స్ ఫండ్లో పెట్టడం వల్ల ఆ రిటర్న్స్ అనేది ఇంపాక్ట్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మేజర్గా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఈ ప్యాసివ్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? లో కాస్ట్ అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఆప్షన్ ఉంటే మనం ఆ కరెక్ట్ స్టాక్స్ అనేది పికప్ చేసుకోగలిస్తే మనకు బెటర్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది ప్యాసివ్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే యాక్టివ్ ఫండ్స్. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే ఈ ఓవర్ వాల్యూడ్ ఫండ్స్ ఆ స్టాక్స్లో ఉంటాయో మన ఇండెక్స్ ఫండ్ కొనేటప్పుడు ఆటోమేటిక్ కొంటూ ఉంటుంది. అదేముంటుందంటే రిస్క్ అనేది మనకి ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే ఓవర్ వాల్యూడ్ ఫండ్స్కు ఇంకా ఇండెక్స్లో కొంటూ ఉంటామో. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకునేది ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే సార్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా మార్కెట్ బెంచ్ మార్క్ పరంగా వెళ్తూ ఉండాలి వితౌట్ ఎనీ డీవియేషన్. సో ఈ యాక్టివ్ ఫండ్ కానీ మన యాక్టివ్ ఫండ్లో కానీ పెట్టుంటే మన ఏదైతే ఓవర్ వాల్యూ స్టాక్స్ ఉందో దాన్ని ఇంకో స్టాక్తో రీప్లేస్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఫండ్ మేనేజర్ అవన్నీ చేస్తుంటారు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈటీఎఫ్ అనే ఒక దీంట్లో ప్రోడక్ట్లో మనకి ఈ వాలటైల్ మార్కెట్లో లిక్విడిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. లిక్విడిటీ ఎప్పుడైతే మార్కెట్ హై లెవెల్లో వాలటైల్గా ఉంటుందో ఈ లిక్విడిటీ అనేది కూడా క్రూషియల్ ప్లే చేస్తుంది మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో కానీ మన రిటర్న్స్ వచ్చే స్ట్రాటజీలో కానీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కాకుండా అండి ఇప్పుడు మనం ఇండెక్స్ ఫండ్లో పెట్టడం అంటే బ్రాడర్ మార్కెట్లో పెట్టినట్టుగా. అంటే ఇండెక్స్ తీసుకుంటే ఒక ఇండెక్స్ 100 ఇండెక్స్ 200 అని తీసుకుంటే బ్రాడర్ మార్కెట్స్లో పెడతాం అంటే ఎక్స్టెన్సివ్ డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ రిస్క్ అనేది తగ్గుతుంది మనకి. కానీ ఓవర్ వాల్యూడ్ ఫండ్స్ ఉండడం వల్ల మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేసే రిస్క్ తగ్గే ఛాన్సెస్ అనేది కూడా మనకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడవలసిందంటే ఏంటంటే ఈ తర్వాత ఈ ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి చూసుకోవాలి, మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ప్యాసివ్ ఫండ్స్ ప్రిఫర్ చేయండి. ఎవరైతే బిగినర్స్ అయితే వాళ్ళకి సూటబుల్, మార్కెట్ కండిషన్స్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటుందో ఆ టైంలో అనేది ఇది చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి మార్కెట్ స్టేబుల్గా ఉంటుందా? ఉండదు.
వాలటైల్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనం 1 to 3 మంత్స్ నుంచి చాలా వాలటైల్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఒక యాక్టివ్ ఫండ్లో పెట్టుకునేటప్పుడు ఆ ఫండ్ మేనేజర్ అనేది కరెక్ట్గా ఒక స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుని రీప్లేస్ చేసి ఏదైతే ఓవర్ వాల్యూడ్ ఉందో రీప్లేస్ చేసి మంచి పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయగలుగుతారండి. చేసేటప్పుడు మనకి ఆ రిటర్న్స్ అనేది కూడా మంచిగా వస్తుంది. రికవరీతో ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అవుతుంటుందో మన గ్రోత్ కూడా వెల్త్ క్రియేషన్ కూడా అలాగే ఉంటుంది. సో ఇదే అండి మన ఇవాళ ప్యాసివ్ ఇన్వెస్టింగ్, యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మేజర్ డిఫరెన్సెస్ అండి. ప్రతి ఒక్కరూ అనలైజ్ చేసుకొని ఎలాంటి ప్యాసివ్ ఫండ్లో లేకపోతే యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ అండి.